ఓం శ్రీ మాత్రే నమః. చివరి శ్రావణ శుక్రవారం రోజు మీరు ఇంట్లో కనుక ఇలా పూజ చేసినట్లయితే అఖండ రాజయోగంతో పాటు మీరు ఏ పని చేసినా కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసంలోనే చివరి శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రెండవ శుక్రవారం కనుక వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి కుదరని వారు చాలామంది 4వ శుక్రవారం వ్రతం అనేది పాటిస్తారు. ఆగస్టు 30వ తేదీన చివరి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు పొందాలి అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. చివరి శుక్రవారం రోజు చేసే పూజ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూమి మీదకు వస్తుంది. అయితే ఇక శ్రావణ మాసం పూర్తి కాబోతుంది. శ్రావణ మాసం చివరి రోజున భూమిపైన ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు దగ్గరకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్లే ముందు ఈ శ్రావణ మాసం అంతా ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో వారికి వరలక్ష్మి అమ్మవారి కృప అనేది ఎల్లప్పుడూ వారి మీద ఉంటుంది. అష్టైశ్వర్యాలను ప్రసాదించి వైకుంఠానికి తాను చేరుకుంటుంది. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన చివరి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలు పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని సంతోషపెట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోవాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ఈ చివరి శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గును వేసుకొని, అష్టదళ పద్మం ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు మోపుతుంది. కాబట్టి ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. అలాగే ఈ చివరి శుక్రవారం నాడు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో ఒక స్వస్తిక్ గుర్తుని వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేస్తే మీకు తరగని ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి సంపదలు వరిస్తాయి. ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం నాడు చివరి శుక్రవారం నాడు ఏ పని చేసినా చేయకపోయినా సరే మీ ఇంట్లో ఖచ్చితంగా ఉప్పు దీపం వెలిగించాలి. ఉప్పు అంటే ఐశ్వర్యం, ఐశ్వర్య దీపం అని అర్థము ఉప్పు దీపం అంటే. ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగిస్తారో అలాంటి ఇంటిలో ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఐశ్వర్య దీపం చాలా శక్తివంతమైంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఈ శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని తప్పక వెలిగించండి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రని గులాబీలు వాటితో గనక పూజ చేసినట్లయితే అమ్మవారికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తి అయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ శుక్రవారం రోజున ఈ నీటిని తాగటం వల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. శుక్రవారం రోజున పూజ చేసే ఆడవాళ్ళు పచ్చ రంగులో ఉన్న చీరను కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపం మాత్రమే వెలిగిస్తాము. అలా కాకుండా ఈ శుక్రవారం పూజ చేసేటప్పుడు మాత్రం మీ పూజ గదిలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించి పూజ చేయాలి. అప్పుడే మీ పూజకు పుణ్యం లభిస్తుంది. ఈ రోజు శుక్రవారం రోజు చేసే పూజ చేసేవాళ్ళు కొబ్బరి నూనెతో గనక దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అదే ఆవు నెయ్యితో గనక దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. పూజలో నైవేద్యంగా ఒక్క బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఈ శుక్రవారం పూజ చేసేటప్పుడు 2 అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ శుక్రవారం నాడు 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఈ శుక్రవారం రోజు
రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని 2 చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు అద్ది మీ గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఈ చివరి శుక్రవారం నాడు ఈ పరిహారాలను చేస్తూ 2 దీపాలను వెలిగించండి. ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషపడుతుంది. ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేది ఉండవు. ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. అనారోగ్యాలు కష్టాల నుండి విముక్తి దొరుకుతుంది. ఈ విధంగా చివరి శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం మీద ఒక యాలక్కాయని పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈరోజు ఈ పూజ కనుక చేసేటప్పుడు మీ పూజ గదిలో 11 రూపాయలు పెట్టి పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకువెళ్ళి బీరువాలో కానీ మీరు డబ్బులు దాచిపెట్టుకునే ప్రదేశంలో కానీ పెట్టండి. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి చివరి శుక్రవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ఇలా ప్రార్థించుకోండి. నాకు దీర్ఘ సుమంగళిగా ఉండే భాగ్యాన్ని ఇవ్వు తల్లి అని మొక్కుకోండి. అలా గనక ఈ శుక్రవారం నాడు చేసినట్లయితే అమ్మవారు తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుస్తారు. ఈ శుక్రవారం రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చి బీరువాలో పెట్టుకుంటే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు 4 లవంగాలు వేసి మీ ఇంట్లో ఒక మూలన పెట్టండి. మరుసటి రోజు ఉదయం శనివారం రోజు ఉదయం ఆ ఉప్పును తీసేసి ఎవరు తిరగని ప్రదేశంలో లేదు అంటే షింకులో వేసేసేయండి. ఇలా కనుక చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రాక అనేది ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా ఎరుపు రంగు గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఇలా వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.